రీసెంట్‌గా మనం చూసుకుంటే అందరూ ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్, ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటున్నారు. అసలు ఎగ్జాక్ట్‌లీ ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఈ ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఈ వీడియోలో మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే వీడియో సేవ్ చేసి పెట్టుకో. ఈ ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ ఏఐ ఉంటది. ఇంకోటొచ్చేసి మెమరీ సిస్టమ్ ఉంటది. ఈ మెమరీ సిస్టమ్‌లో మనం ఏం చేస్తామంటే మన బిజినెస్‌లో జరిగిన ప్రతి విషయము ఒక మార్క్‌డౌన్ ఫైల్‌లో పెట్టేసి స్టోర్ చేస్తాం. ఇప్పుడు మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో జరిగే ప్రతి విషయము మార్కెటింగ్ ఫైల్‌లో పెడతాం. అలా సేల్స్ డిపార్ట్‌మెంట్‌లో జరిగిన ప్రతి విషయము సేల్స్ ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో చాలా ఫైల్స్ పెట్టేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ పెడతాం. అలాగా పెట్టేసి ఆ యొక్క మెమరీ సిస్టమ్‌ని మనం ఏఐకి యాక్సెస్ ఇస్తాం. ఏఐ ఏం చేస్తుందంటే ఒక సెకండ్ బ్రెయిన్ లాగా యాక్ట్ చేస్తుంది. సెకండ్ బ్రెయిన్ లాగా యాక్ట్ చేసి మనకంటే బెటర్ డెసిషన్స్ తీసుకుంటది. మన యొక్క బిజినెస్‌కి ఈరోజు ఏం చేయాలో మనకంటే ఆ ఏఐకి బాగా తెలుస్తుంది. ఇంకా ఫ్యూచర్‌లో ఎలా స్కేల్ చేసుకోవాలి, ఏ రోజు ఎవరికి ఏ టాస్క్ అసైన్ చేయాలో మొత్తం తెలుస్తుంది. మీకు అర్థం కాలేదు కదా! సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మెమరీ సిస్టమ్ వచ్చేసి ఆబ్సిడియన్ అని ఒక ప్లాట్‌ఫామ్ తీసుకుంటాం. ఏఐ వచ్చేసి మనం క్లాడ్ ఏఐ తీసుకుందాం ఇక్కడ. ఇక్కడ ఏం చేద్దామంటే నేను ఆబ్సిడియన్‌లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశా. క్లయింట్ కాల్స్ అని ఒక ఫోల్డర్. ఈ ఫోల్డర్‌లో ఏం చేశానంటే చాలా మార్క్‌డౌన్ ఫైల్స్ పెట్టా. ఈ మార్క్‌డౌన్ ఫైల్స్‌లో ఇప్పటి వరకు నేను వచ్చేసి ఒక 100+ సేల్స్ కాల్స్ మాట్లాడా మా క్లయింట్స్‌తో. ప్రతి మీటింగ్ యొక్క ట్రాన్స్క్రిప్ట్, సమ్మరీ ఉంటది కదా! అవన్నీ అన్ని ఫైల్స్‌లో పెట్టేసాను నేను. మొత్తం నేను క్లాడ్‌కి యాక్సెస్ ఇచ్చేసా. ఇప్పుడు క్లాడ్‌కి నేనడిగా, నేనసల ఏం తప్పుగా మాట్లాడుతున్నాను, అసలని ఎందుకు డీల్స్ క్లోజ్ చేయలేకపోతున్నాను, నేను ఎలా మాట్లాడాలని. అప్పుడు అదేం చేస్తదంటే అన్ని ఫైల్స్ అనలైజ్ చేస్తది. అనలైజ్ చేసి ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేసి అసల నేను ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను మొత్తం. అంటే ఇక్కడ అన్ని సేల్స్ కాల్స్‌కి దానికి డేటా యాక్సెస్ ఉంటది. ఇప్పుడు అన్ని సేల్స్ కాల్స్ యొక్క ఫైల్స్ మనం క్లౌడ్‌లో అప్‌లోడ్ చేయడానికి అవ్వదు కదా! కాంటాక్ట్స్ ఉంటే సరిపోదు కదా! కాబట్టి మనం మెమరీ సిస్టమ్ వాడతాం. అలాగా మనం బిజినెస్‌లో జరిగే ప్రతి విషయము కొన్ని ఫోల్డర్స్‌లో పెట్టేసి, కొన్ని మార్క్‌డౌన్ ఫైల్స్‌లో డీటెయిల్స్ పెట్టేసి అన్నీ మనం ఒక ఏఐకి యాక్సెస్ ఇస్తే అది మొత్తం మన బిజినెస్‌ని ఆపరేట్ చేస్తుందనమాట. మనం జస్ట్ ఒక ఫోన్‌లో ఒక మెసేజ్ సెండ్ చేస్తే అది మన బిజినెస్‌లో ఏం జరుగుతుందో మొత్తం మనకు చెప్తుంది. మనం వరల్డ్‌లో ఎక్కడున్నా ఒక మెసేజ్ సెండ్ చేసి మన బిజినెస్‌లో ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకోవచ్చు. ఈ ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సెకండ్ బ్రెయిన్‌లా వర్క్ చేస్తుంది ఒక బిజినెస్ ఫౌండర్‌కి. సో, ఇదనమాట ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్. దీని పైన ఫుల్ వీడియో మీకు కావాలంటే వీడియోని కామెంట్ చేయండి. వీడియో చేద్దాం.